తోటకూర ఫ్రై చాలా మంచిదండి హెల్త్కి. ఇది చపాతీలో, రొట్టెలో, అన్నంలో సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం అయితే ఇప్పుడు ఒక కట్ట తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పోపు దినుసులు, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి వేసి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు 2 మినిట్స్ వరకు సాట్ చేయండి. ఆ తర్వాత వెల్లుల్లి వేసి, తోటకూర కట్ట వేసుకొని, పసుపు వేసి 5 to 10 మినిట్స్ వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇది తింటే చాలా మంచిదండి హెల్త్కి. తప్పకుండా వారానికి ఒక్కసారైనా ట్రై చేయండి. ఆ తర్వాత లాస్ట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. అంతేనండి, తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.